హలో అండి, అందరికీ నమస్తే. మీరందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆల్రెడీ చెప్పేసుకున్నాం. మనం మన వీడియో ద్వారా నిన్ననే షార్ట్స్ అనేది అప్లోడ్ చేసాం. సో, ఆ షార్ట్‌ని మీరందరూ ఆదరించారు. అదేవిధంగా నా ఏఐ వీడియోస్ యొక్క షార్ట్స్‌ని మీరందరూ కూడా చాలా చక్కగా ఆదరిస్తున్నారు. అందుకు మీకు అందరికీ చాలా శనార్థులు. అండ్ మనం ఇప్పుడు వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోబోతున్నాం. అండ్ అదేవిధంగా స్టోరీస్ అనేవి నడుస్తా ఉన్నాయి. అదేవిధంగా మన ఛానల్‌లో మనము ఏఐ సిరీస్, వెబ్ సిరీస్, సీరియల్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. మనం ఆల్రెడీ 'తొలి ప్రేమ' అనేటువంటి పేరుతో ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. దాంట్లో 3 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ అండ్ థర్డ్ ఎపిసోడ్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ మనం ఇప్పుడు వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈరోజైతే యాక్చువల్‌గా లీవ్ పెట్టి మా రిలేటివ్స్ ఒకతలు ఇదే పోతే అక్కడికి చూడడానికి వెళ్ళడం జరిగింది. సో, అక్కడికి వెళ్ళాం. వర్షమైనా సరే వెళ్ళేసాం. మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు మంచి రోజు కాబట్టి వ్లాగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. అండ్ న్యూ లుక్ అయితే ట్రై చేస్తున్నాను మీకు, ఎందుకంటే మన ఫేస్‌తో వీడియోస్ అనేవి చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి. అండ్ ఎన్నో ఫార్మాట్‌లో రకరకాల ట్రై చేస్తున్నాం. యూట్యూబ్‌లో హిట్ అవ్వడానికి, క్లిక్ అవ్వడానికి. ఆల్రెడీ మనకు తెలుసు, మీకు ప్రవీణ్ స్టోరీస్ అనే ఛానల్‌లో మనకు 15,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ అనేది నా ప్రొఫెషనల్‌కి, అంటే నేను టీచర్‌గా పనిచేస్తున్నాను కాబట్టి పిల్లల యొక్క వీడియోస్, పిల్లలకి లెసన్స్ అనేవి ఏ విధంగా ఆకర్షణీయంగా చెప్పాలి అనే దానికోసం నేను ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ అనేటువంటి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. దాంట్లో అయితే 27,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో, రెండిట్లో కూడా మనము ఆహ్, రెగ్యులర్‌గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కొంత వర్క్ లోడ్ వల్ల, అదేవిధంగా రిసోర్స్ పర్సన్‌గా వెళ్ళి నేను టీచర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కూడా కొంచెం టైం అనేది దొరకట్లేదు. సో, అందువల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది లేట్ అవుతుంది. బట్ ఇప్పటి నుంచి నేను ఒక ఫిక్స్డ్ టైమ్ టేబుల్ అనేది చేసుకుందాం అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిందంటే వెయిట్ కూడా తగ్గించాలని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఇట్లా కొన్ని రకాల ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేయాలి 2 ఛానల్స్‌లో కూడా. ఒకటి ప్రవీణ్ స్టోరీస్ అండ్ ఇంకోటి వచ్చేసి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్. అండ్ అదేవిధంగా రెండో ఛాలెంజ్ ఏంటంటే వెయిట్ తగ్గించుకోవాలి, డైట్ కంట్రోల్ చేసుకోవాలనేది రెండవ ఛాలెంజ్. సో, ఈ 2 కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా వీక్లీ వెయిట్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. నేను వాడేటువంటి డైట్ ఏ విధంగా ఉంది, అండ్ ఆ డైట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎవరికి ఎటువంటి డైట్ కావాలనేది కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను. అండ్ మన షార్ట్స్ అనేవి చాలా చక్కగా హిట్ అవుతున్నాయి. షార్ట్ వీడియోస్ మీకు అందరికీ నచ్చుతున్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎక్కువసేపు సోది చెప్పకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా సబ్జెక్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి, ఏం కావాలో అదే చెప్తే మీరు చక్కగా ఆదరిస్తున్నారు అనే విషయం నాకు అర్థమైంది కాబట్టి, నేను ఇప్పుడు నుంచి ఎక్కువగా షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. అదేవిధంగా ఇక్కడ మనకి సీరియల్స్, స్టోరీస్ అని చేస్తుంటాను. దీంతో పాటు మన ఏఐ వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన ఏఐ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఎవరైతే మీకు ఏఐ కోర్స్ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఒక బ్యాచ్‌లో 10 మెంబర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చాము. సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఎవరైతే నాలాగా ఏఐ కంటెంట్ అనేది తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నా ఎక్స్‌పీరియన్స్‌తోని మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో, దానికోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో, కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ పెట్టండి. ఐయామ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఏఐ కోర్స్ అనేది. సో, నేను మీకందరికీ కూడా ఆ ఏఐకి ఏంటంటే నాకు వచ్చినటువంటి నాలెడ్జ్ మొత్తం కూడా మీకు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. నేను ఇంకా కొత్త ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటువంటి నాలెడ్జ్ కూడా నేర్చుకుంటూ ఉంటాను. వ్లాగ్స్‌లో సీరియస్‌గా కావాల్సింది ఏంటంటే మంచిగా మాట్లాడడం, అంతే స్పీడ్‌గా మాట్లాడడం అనేది ఒక క్వాలిటీ అనేది తెలిసింది. అసలు నా వ్లాగ్ అనేది మీకు నచ్చుతుందో లేదో తెలీదు. ఇది జస్ట్ ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నేను ఇక్కడ కూర్చొని చేస్తున్నాను. తర్వాత మీకు హోమ్ టూర్ కానీ, తర్వాత నేను వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్‌లో ఉన్నటువంటి మంచి మంచి సీన్స్ కానీ, తర్వాత మా స్కూల్ యొక్క జర్నీ కానీ, మా పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఇదంతా కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంటుంది. అండ్ ఇదే విధంగా నాకు కుకింగ్ కూడా వచ్చు. సో, ఐ విల్ మేక్ కొన్ని రేర్ కుకింగ్ ఐటెమ్స్ ఉన్నాయి. సో, అవేంటంటే మా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు వండిపెట్టినటువంటి కొన్ని రేర్ ఐటెమ్స్ ఉన్నాయి. ఎట్లా లైట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రేల పువ్వుతోని కొన్ని ఐటెమ్స్ చేస్తూ ఉంటారు. రేల పువ్వుతోని కర్రీ చేస్తూ ఉంటుంది మా నాయనమ్మ. అదేవిధంగా చెన్నంగి పొడి, చెన్నంగి పచ్చడి అనేటువంటి కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఇటువంటివన్నీ కొంతమందికి తెలియకపోవచ్చు. అటువంటివన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్‌కి అందించి, మరి మీకందరికీ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని, మీకు ఆహ్లాదం అందించాలని, అదేవిధంగా ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ ఈరోజు ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్తాను. ఇంతసేపు సోలు పెట్టినా కాబట్టి ఒక స్టోరీ అయితే చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే కాన్సంట్రేషన్ గురించి. సో, ద్రోణాచార్యులు వారు ఉండేవాడు. మహాభారతంలో ఉన్నటువంటి చిన్న కథ అనమాట. బాల మహాభారతంలోది. సో, కౌరవులకి, పాండవులకి ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పిస్తూ ఉంటారు. సో, వాళ్ళిద్దరిని పిలిచి విలువిద్య నేర్చుకోవడం కోసం అక్కడ ఒక బాణాలు ఇవంతా ఏర్పాటు చేసి ఒక టార్గెట్ ఫిక్స్ చేసాడనమాట. టార్గెట్ ఏంటంటే దూరంగా ఉన్నటువంటి కొండ పక్కన ఉన్నటువంటి చెట్టు కొమ్మన ఉన్నటువంటి పిట్టను కొట్టాలి. అది టార్గెట్. ముందుగా దుర్యోధనుడిని పిలిచి, "దుర్యోధన, అక్కడ ఏమి కనిపిస్తుంది చెప్పు నాయనా" అని అడుగుతాడు. దుర్యోధనుడు, "గురువుగారు, నాకు ఆకాశం కనిపిస్తుంది, కొండ కనిపిస్తుంది" అని చెప్పేసి అన్నాడు. "సరే, నువ్వు వెళ్ళు" అంటాడు. ఆ తర్వాత దుశ్శాసనుడిని పిలుస్తాడు. సో, అతన్ని కూడా అడిగితే, "నాకు కొండ కనిపిస్తుంది, తర్వాత చెట్టు కనిపిస్తుంది" అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. "సరే, నువ్వు వెళ్ళు" అని చెప్పేసి అన్నాడు. భీముడిని పిలిచాడు. "అక్కడ ఏం కనిపిస్తుందనంటే", భీముడు కూడా, "నాకు అక్కడ కొండ కనిపిస్తుంది, ఆ చెట్టు కింద మేస్తున్నటువంటి దుప్పి కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఆవులు కనిపిస్తున్నాయి, ఎద్దులు కనిపిస్తున్నాయి", ఇలా రకరకాల సమాధానాలు అయితే చెప్పాడు. ఇక తర్వాత ధర్మరాజుని పిలిచారు. అతను కూడా అదే సమాధానం చెప్పాడు. ఇక లాభం లేదు. లాస్ట్‌కి అర్జునుడిని పిలిచాడు.
అర్జున్ పిలిచి నాయన నీకు అక్కడ ఏం కనిపిస్తుంది అని చెప్పేసి అనగానే గురువు గారు నాకు చెట్టు కొమ్మ మీద కూర్చున్నటువంటి పక్షి మాత్రమే కనిపిస్తుంది, వేరే ఏది కనిపించట్లేదు అని చెప్పాడు. సో అప్పుడు ఓకే, నీ యొక్క దృష్టి తదేకమై ఉంది, నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ఏకాగ్రత అనేది గొప్పది, ఇప్పుడు దాని దృష్టి నీ ఏకాగ్రత అంతా దాని మీద నేను నిలిపి బాణం వదిలి నాయన అని చెప్పేసి అన్నాడు. సో బాణం వదిలాడు. అప్పుడు అది ఆ చెట్టు కొమ్మను కూర్చున్నటువంటి పిట్టకు తగిలి అది మరణించడం అయితే జరిగింది. సో ఇట్లా టార్గెట్ని రీచ్ అయ్యాడు కాబట్టి ఏకాగ్రతతో. సో ఏకాగ్రత అంటే ఇది నాయన, మిగిలిన విషయాలన్నీ కూడా పట్టించుకోకుండా మన టార్గెట్ ఏంటి దాన్ని మాత్రమే పట్టించుకొని దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టి దాని మీద మాత్రమే దృష్టి నిలిపి మనం పని చేసినట్టయితే సక్సెస్ వస్తుంది అనేటువంటిది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి. సో మనం ఏదో టార్గెట్ పెట్టుకుంటాము, బట్ మధ్యలో మన మొబైల్ అనేది డిస్ట్రాక్షన్స్ ఇస్తూ ఉంటుంది కదా. ఏదో వాట్సాప్ మెసేజ్ మనకి ఏదో అవసరం ఉంటే ఎవరికో ఫోన్ చేయాలని చెప్పేసి ఇస్తాం, కానీ అక్కడి నుంచి వాట్సాప్ నుంచి ఫేస్బుక్ నుంచి రీల్స్ నుంచి మళ్ళీ ఈ సైకిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మన దృష్టి అనేది అక్కడ పెట్టుకోండి. ఏకాగ్రతతో మీరు కనుక మీది ఏదైతే కావాలో దాన్నే మీరు చూసినట్లయితే దాని మీద దృష్టి నిలిపితే మీకు ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు. అండ్ ఇప్పటిదాకా నేను చెప్పిన సోది గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటిది, అండ్ ఈ వ్లాగ్స్ అనేవి కరెక్టా కాదా, మీ డిస్లైకా ఏదో ఒకటి నెగిటివ్ పాజిటివ్ ఒక కామెంట్ అయితే తెలియజేయండి. ఈ కామెంట్స్తో మనం ముందుకెళ్తాం. అండ్ ఇంకా మర్చిపోకండి, ఏఐ కోర్స్ ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నేను మెసేజ్ పెట్టండి, లింక్ ఒకటి పంపిస్తాను. ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకి గూగుల్ ఫామ్ ఒకటి పంపిస్తాను. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసినట్లయితే దాంట్లో మీ డీటెయిల్స్ని బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఆ నెక్స్ట్ బ్యాచ్ స్టార్టింగ్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఇదండి మనది. సో మొత్తానికి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా నేను ప్రవీణ్ స్టోరీస్ అనేటువంటి ఛానల్లో 15,000 మంది సబ్స్క్రైబర్సు, అండ్ అదేవిధంగా మనకు ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లో మనకి దాంట్లో 27,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, ఇన్ని లైక్స్ వస్తున్నాయి, ఇన్ని షేర్స్ వస్తున్నాయి అంటే దానికి మీ యొక్క సపోర్టే కారణం. ఈ సపోర్ట్ ఎల్లకాలం నాకు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు యూట్యూబ్లో ఎటువంటి సందేహాలున్నా అడగండి. యూట్యూబ్లో ఎటువంటి కంటెంట్ పెట్టవచ్చు, ఎటువంటి కంటెంట్ పెట్టకూడదు, కాపీరైట్ అంటే ఏంటి, కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, మరి అసలు కాపీరైట్ రాకుండా ఎలా పెట్టుకోవాలి, ఏ కంటెంట్ పెడితే యూట్యూబ్ మానిటైజేషన్ వస్తుంది. ఆల్రెడీ నాకు మానిటైజేషన్ వచ్చింది కాబట్టి నేను మీకు గైడ్ చేయగలుగుతాను. అండ్ సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వస్తుంది, తర్వాత నెక్స్ట్ గోల్డెన్ ప్లే బటన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఈ ప్లే బటన్స్ అన్నీ కూడా ఏ విధంగా వస్తాయి. సో అసలు యూట్యూబ్లో ఈజీగా సక్సెస్ కావాలంటే చాలా ఈజీ అండి. మీకు ఏం మాత్రం బేసిస్ లేకుండా ఉంటే ఎవరైతే పాపులర్ పర్సన్ ఉన్నారో వాళ్ళని పట్టుకొని 4 తిట్లు తిడితే ఫేమస్ అయిపోతారు ఈజీగా. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ అండి. మీకు కంటెంట్ ఏం లేకున్నా ఏదైతే బర్నింగ్ టాపిక్ ఉందో దాని మీద మాట్లాడటం, ఎవరైతే ఫేమస్ పర్సన్ ఉన్నారో చాలా ఎంత పెద్ద పాపులర్ పర్సన్ని మీరు తిడితే మీరు అంత తొందరగా ఫేమస్ అయిపోతారు. కోర్స్ ఆ ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపులు థ్రెట్లు ఇవి కూడా వస్తాయి, కానీ అటువంటిది చేయమాకండి, అది మనకు అనవసరం కూడా. ఇప్పుడు ధర్మ మార్గంలో మీకు నచ్చిన టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు బయట పెట్టుకొని ఆ టాలెంట్ ద్వారా మీరు పైకి వెళ్తే బాగానే ఉంటుంది. కానీ ఎవరో పక్కన వాళ్ళ మీద ఏడ్చి వాళ్ళ మీద మీరు బురద జల్లే ప్రయత్నం కానీ, లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనులను విమర్శించడం కానీ తొందరగా ఫేమస్ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇట్ ఈజ్ ఎప్పుడైనా సరే ఒకవేళ ఫేమస్ అయినా సరే ఏమవుతుందంటే, ఒక సామెత ఉండేది మనకి, నడవంత్రపు సిరి నరం మీద పుండు అని చెప్పేసి. సో ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానే పాపులారిటీ అనేది పోతుంది. మీకు చాలామంది పర్సన్స్ని చూశారు. కోనబరేక కన్నడ పత్తిలో మొదట ₹1,00,00,000 గెలుచుకున్నటువంటి వ్యక్తి తర్వాత ఏ విధంగా మారిపోయాడు అనేటువంటి వ్యక్తి కానీ, అదేవిధంగా ఈ మధ్య బిగ్ బాస్లో చూశారు మీరు చాలామంది ఫేమస్ పర్సన్ ఎంత ఫేమస్ అయ్యారో అంత అన్ఫేమ్ అయ్యి పక్కకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్ జర్నీలో ఎటువంటి సందేహాలను అడగండి. అదేవిధంగా నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. రేపటి బ్లాగ్లో లేదా సండేలో ఒక మంచి మీకు టూరిస్ట్ స్పాట్ కానీ, నేను వెళ్ళేటప్పుడు జర్నీలో మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి, షూటింగ్ స్పాట్ లాంటి ప్రదేశాలు ఉన్నాయి, వాటిని మీకు చూపిస్తాను. మనం డైలీ ఇలా బ్లాగ్స్లో కలుసుకుంటుందాం. అండ్ జై హింద్. ఇంతకీ నా న్యూ లుక్ ఎలా ఉందో చెప్పండి.